ఆకివీడు రామాలయానికి సంబంధించి జరిగిన ఆ విషయాలన్నీ అలాగే ఘర్షణలకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? కూటమి ఎమ్మెల్యే గారిని ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడుకోవాలి. గత జగన్ గారి గవర్నమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టుగా తప్పులు టెక్నికల్ మిస్టేక్లు పట్టుకొని నిత్యం రాష్ట్ర ప్రభుత్వం తరఫున లోటుపాట్లు ప్రశ్నించే వ్యక్తి ఇవాళ ట్రిపుల్ ఆర్ గారు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ తర్వాత 4వ వ్యక్తి ట్రిపుల్ ఆర్ గారు. ఆ ట్రిపుల్ ఆర్ గారికి అనే వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గౌరవం ఆయనకి రాష్ట్ర స్థాయిలో నాకు వ్యక్తిగతంగా ఆయనకి మినిస్టరు లేకపోతే ప్రతి నిర్ణయాల్లో ఆయన ఆలోచన తీసుకొని ప్రవర్తించాలి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు అయితే ఇష్టం లేకపోయినా ఓపెన్గా పక్కన పెట్టేశారు. ఇద్దరికి వ్యక్తిగత కారణాలు మనకు తెలియదు, కానీ నచ్చక ఆయన ప్రవర్తన నచ్చక ఈయన ప్రవర్తన ఆయన నచ్చక ఒకళ్ళు ద్వేషాలతో బయటపడ్డారు. అదే చంద్రబాబు నాయుడు అనుకూలంగా గతంలో ఎలక్షన్ ముందు ఈయన నిత్యం ప్రెస్ మీట్లు పెడుతూ అధికార పార్టీని ఎండగడుతూ చేశారు. కానీ ఈరోజు మరి నాకైతే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్న స్థాయి గౌరవం ఇచ్చినట్టయితే అనిపించట్లేదు. ఎందుకంటే చంద్రబాబు ఈయన ముక్కు సీటు మనిషి అనే ఉద్దేశం, లేకపోతే ఈయన క్యాబినెట్ నిర్ణయాల్లో ఈయన క్యాబినెట్ మినిస్టర్ ఇస్తే ఈయన మళ్ళీ ఈయన ఏదో మాట్లాడతారు, ఈయన ఎందుకులే అని చెప్పి డిప్యూటీ స్పీకర్గా ఆయన స్థాయి తగ్గించి, ఎందుకంటే ఆయన పెద్ద స్థాయిలో ఉండాలని కోరుకుంటారు ఎవరైనా. ఆయన 4వ వ్యక్తి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఈరోజు ఆయన్ని నియోజకవర్గ స్థాయి వరకే చంద్రబాబు నాయుడు గారు పరిమితం చేశారని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2 ఏళ్ళ నుంచి కూడా రాష్ట్రంలో తప్పుల గురించి కూడా ట్రిపుల్ ఆర్ గారు కూడా మాట్లాడట్లేదు. అలా నియోజకవర్గంలో ఏం జరిగినా సరే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ట్రిపుల్ ఆర్ గారికి నియోజకవర్గాన్ని అప్పచెప్పినట్టు ఇంకా కష్ట సుఖాలు కానీ లోటుపాట్ల మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరు స్పందించట్లేదు.